చాలన్నా కాదు అడుగు సార్. ఏంటి గైస్ మీరు కూడా షాక్ అయ్యారా? సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వీక్ అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను నేను. ప్రతి ఒక్కరు అడగడం అదే, వాటర్ బాటిల్ అసలు చేప ఎలా ఎక్కుతుంది, ఎక్కిన తర్వాత చేప అసలు బయటకు రాకుండా అసలు ఎలా ఉంటుంది, ఆ బాటిల్ ఎలా కట్టారు, మీరు మేత ఏం పెడుతున్నారు, ఇవే క్వశ్చన్స్. నేనైతే చాలా మంది రిప్లై ఇచ్చాను, ఒక వీడియో చేస్తానని. సో ఇప్పుడైతే టైం వచ్చింది. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్, బాటిల్ ఎలా కట్టారు, ఆ బాటిల్లో ఏం వేశారు, చేప లాగేటప్పుడు ఏ విధంగా లాగాలి, ఎలా తెలుస్తుంది, ఇవన్నీ అయితే ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఫస్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి గైస్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళి మరికొందరికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకైతే షేర్ చేయండి వీడియోని. సో లేట్ చేయకుండా అయితే కనుక నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక జాతరలో అయితే ఉంది ప్రజెంట్. బట్ ఏంటంటే ఎక్కువ మంది రావడం వల్ల కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఎనీవే ఇప్పుడైతే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. గైస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక 2 లీటర్ల బాటిల్ తీసుకోండి. అది థమ్స్అప్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. బట్ ఒకటే నా సజెషన్, వైట్ బాటిల్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే కొంతమంది చెప్పడం అయితే వైట్ బాటిల్లోకే బాగా వెళ్తుంది, గ్రీన్ బాటిల్ కానీ వేరే కలర్ ఏదన్నా సరే కొంచెం చేపకి ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే కనుక మీరైతే వైట్ బాటిల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చి కనుక ఆ బాటిల్ కొంచెం నీటిలో మునగడం కోసం అయితే మనకి సీసం పూసలు అయితే కనపడుతుంది కదా, అది మీకు ఇనుములో ఉంది కదా ఐరన్. సో అవి అయితే మనకి షాప్లోకి వెళ్తే ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చి అలాగే దానికి సంబంధించిన కరెక్ట్ సైజు వచ్చి కివ కూడా తీసుకోండి, ఓకేనా? గ్యాలం కివ అంటే చాలు ఇచ్చేస్తారు. సో కివ నెంబర్ అయితే నాకు ఎంత ఐడియా లేదు, బట్ కివ ఒకటి, సీసం పూసలు, బాటిల్, ఈ 3 ఉంటే మన బాటిల్ అయితే తయారు చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే ఎక్కడెక్కడ 3 అయితే వేసారు, ఎక్కడ హోల్స్ పెట్టారు అనేది క్లియర్గా ఈ షార్ట్ వీడియో అయితే మీరు చూడొచ్చు. పైన 4 సేమ్ దానికి ఈక్వల్గా, లోపల ఇంకొక 4, ఓకేనా? అలాగే 8 అయితే పైన వస్తాయి ఓవరాల్గా. సో అక్కడ 3 అయిపోయిన తర్వాత కింద సేమ్ అదే నిటారుగా వచ్చి కింద అటు 2, సేమ్ అదే వైపు ఆపోజిట్ లో వచ్చి ఇంకొక 2. సో ఈ విధంగా కట్టామంటే కనుక, ఎందుకు ఆ విధంగా కట్టామంటే అనుకోవచ్చు పైన ఉడితే కడితే సరిపోతుంది కదా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మన బాటిల్ లాగేటప్పుడు దాని కింద అంటే తోక అది ఊగితే చేప బాటిల్ తిరిగిపోతుంది కదా. సో ఆ టైంలో చేప పోయే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎలా కడుతున్నామో నిటారుగా, మనం ఎంత ఫాస్ట్ లాగినా సరే చేప ఉన్నప్పుడు నిటారుగా రావాలంటే కింద నుంచి పైకి ఈ విధంగా కడితే కనుక ఆ బాటిల్ ఊగదు. సో మన పడిన చేప పోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, ఓకేనా? ప్రతి ఒక్కరూ గేలం కాయొచ్చు ఎలా కడుతున్నారు అని అడుగుతున్నారు కదా. కట్టేస్తారు, పైన వేసేస్తారు, చేప వస్తుందంటే కాదు, మన చేతికి వచ్చేంత వరకు దాన్ని మనం కాపాడుకోవాలంటే కాయని ఈ విధంగా కడితే చాలా చాలా బెస్ట్, పైనుంచి కింద వరకు. ఇక్కడైతే చూడొచ్చు వెనక భాగాన్ని చాలా కేర్ఫుల్ గా కట్టాలి. మనం ఎక్కడైతే పైన హోల్స్ పెట్టామో సేమ్ అదే విధంగా స్ట్రైట్ గా కింద కూడా అదే విధంగా పెట్టాలి. ఎందుకంటే మన కివ ఎగులు దిగులు అయ్యింది అనుకో, సో బాటిల్ అనేది వంపులు తిరిగిపోద్ది. అలా కాకుండా స్ట్రైట్ గా ఉండాలి, ఓకేనా? అది మాత్రం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ సీసం పూసలు కూడా అంతే, మనం పైన ఎక్కడైతే కట్టామో కింద కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. ఒకటి ఆ పక్కన ఒకటి కట్టి ఈ పక్కన ఒకటి కట్టారనుకో మన బాటిల్ ఎటు కాకుండా పోతుంది, ఓకేనా? ఎందుకంటే మూతి మొత్తం కింద ఒలిగిపోతే వెనకాల ఉన్న తోక మొత్తం పైకి వెళ్తుంది. సో లోపల ఉన్న మైదా పిండి అంతా వాటర్లో ఒలిపోయే అవకాశం ఉంటుంది, ఒలిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఒకే వైపు కడితే మనం నేల మీద వేసిన వెంటనే మంచిగా పడుతుంది. ఓకే, ఇప్పుడైతే మీకు చూపిస్తాను. కింద 2 కట్టేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత దానికి ఎంత హైట్ ఉండాలో కూడా చూడొచ్చు. ఎందుకంటే నీటిలో వేసినప్పుడు బాటిల్ కింద అయితే పడుకుని ఉంటుంది కదా. సో ఆ టైంలో కివ అయితే మనం పట్టుకుంటాం. సో మనం ఇప్పుడు ఎలా పట్టుకున్నామో అదే విధంగా ఒడ్డున ఉన్నప్పుడు పట్టుకుంటాం కాబట్టి చేప వెళ్ళడానికి మనకి అవకాశం ఉండదు. కాబట్టి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఆ డిస్టెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మీరు ఆ మూతికి దగ్గరగా మనం ముడేసామంటే కనుక చేప వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో కొంచెం పైకి ఒక 2.5 జానలు అంటాం కదా మనం. సో అలాగే 2.5 జానలు పెడితే సరిపోతుంది, చేప కూడా వెళ్ళే అవకాశం బాగుంటుంది. సో ఇప్పుడైతే మీకు బాటిల్ ఏ విధంగా తయారయ్యిందో మీకైతే అర్థమైంది అనుకుంటా. నేనైతే ఎలా కట్టాలనేది చూపించలేదు, అట్లీస్ట్ మీకు ఇదన్నా చూపించాను. నెక్స్ట్ అయితే పిండి. సో ఇప్పుడు వరకు అయితే కనుక బాటిల్ అయితే రెడీ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే అందరు డౌట్, దాంట్లో ఏం మేత కలుపుతున్నారు, ఏం వేస్తున్నారు చేపలు పట్టుకోవడానికి, అంతే కదా? మన కిరాణా షాప్లో మైదా పిండి ఉంటుంది కదా. సో ఆ మైదా పిండి తీసుకోవడమే. ఆ బాటిల్ ఏదైతే మనం తయారు చేసిందో దాంట్లోకి మైదా పిండి వేసే ముందు కొంచెం వాటర్ తీసుకుని తర్వాత దానికి తగ్గట్టుగా మైదా పిండి వేసి మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ ఎక్కించాలి. ఎందుకు ఇన్నిసార్లు ఎక్కిస్తున్నాం అంటే ఆ మైదా పిండి అనేది ముద్దల కింద ఉండకూడదు, లిక్విడ్గా అంటే నీరు కింద కరిగిపోతే చాలా బెస్ట్. ఎందుకంటే మన బాటిల్ ఇసిరిన తర్వాత బాటిల్ తిరగబడుతుంది కాబట్టి ముద్దేసారి ఒకేసారి జారిపోద్ది. సో లిక్విడ్గా ఉందంటే కదా బాటిల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఓకేనా? సో ఈ విధంగా వేసిన తర్వాత కనుక నెక్స్ట్ చేప పడిన తర్వాత ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ వచ్చే 20 క్లిప్లో మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే చేపలు పట్టుకుని చూపిస్తాను చూడండి. చేప ఉందరా, చేప ఉంది, పెద్ద చేప ఉంది దాంట్లో.
చేపల చూసి మేసే మా చెక్కలు బాగా కనిపెట్టుకుంటారు. బయట చూపించు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్పాలి మీకు, మనకి చేప ఏ విధంగా తెలుస్తుంది పడినప్పుడు అనుకునే కొంతమంది డౌట్ ఉంటుంది కదా. అది స్టార్టింగ్ మీకు బాటిల్ తాడు కదులుతున్నప్పుడు తెలుస్తుంది. అది ఏదో కదిపింది కదా అని చెప్పి లాగేస్తే చేప మాత్రం 100% ఉండదు. ఓకేనా? ఎందుకంటే మీరు ఏ బాటిల్ అయితే తయారు చేస్తారో దానికి మీరు ఆ తాడు కట్టడానికి చిన్న చిన్న హోల్స్ మాత్రమే చేయాలి. పెద్దవి చేయకండి. పెద్దవి చేస్తే ఆ హోల్స్లోంచి మీరు వేసిన మైదా పిండి వాటర్ మొత్తం కరిగిపోద్ది. సూదితో, ఓకేనా, ఆ దారం వెళ్ళేంత సైజు ఉండేలా సూదితో కన్నం పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ అది ఏంటంటే వెనకాల నుంచి లైట్ కారుతుంది కదా, సో అక్కడికి వెళ్ళాను తినచ్చు. సో అది వెనకాల నుంచి కొట్టేటప్పుడు మీరు ఏదో కుదిపిందని లాగేస్తారు. ఆ విధంగా కాకుండా ఆ చేప మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత బాటిల్ ఒకేసారి లోపలికి లాక్కిపోద్ది. సో ఆ టైంలో మీకు తెలుస్తుంది చేప ఏ విధంగా లాగాలనేది. అంతే తప్ప ఏదో కుదిపించింది కదా లాగేద్దాం అని మాత్రం అనుకుంటే మాత్రం చేప రాదు. మళ్ళీ చెప్తున్నా, బాటిల్ మొత్తం ఒకేసారి ఫాస్ట్గా లాగిపోద్ది. లేదంటే మీకు తాడు ఇంకా బరువు ఎక్కి ఇంకా డైరెక్ట్ ఫాస్ట్గా తీసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకు. సో ఆ టైంలో లాగితే మీకు చేప అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే కనుక ఇంకొక 15 చేపలు అయితే ఏ విధంగా లాగారు. తాడు లాగేటప్పుడు నిటారుగా లాగాలి, ఎగదిగేసి లాగకూడదు. ఎట్టి పరిస్థితిలో స్ట్రైట్గానే లాగాలి. ఓకేనా? మీరు ఎగదిగా లాగారంటే బాటిల్ షేప్ మొత్తం తిరిగిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చేపంది ఆగదు. ఆహా, ఏమన్నా లాగాడయ్యా దూరిపో. అది ఇంకా సైజు బయటకు కూడా రావట్లేదు. అది గైస్ ఇక్కడైతే చూసారు కదా, మనోడైతే చేపని ఏ విధంగా హ్యాండిల్ చేశాడో. చాలా అంటే చాలా నీట్గా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక గేలం మీద ఒక గేలం అయితే ఆల్రెడీ పడిపోతుంది. మనోడు లాగేటప్పుడు కూడా వేరే వాళ్ళు గేలం అయితే చిక్కుపడింది. సో మనం వాళ్ళ వెంటనే చెప్పాలి, నాకైతే చేప ఉంది వెయిట్ చేయి నేను లాగుతున్నాను కదా అన్నట్టుగా చెప్పామంటే కనుక వాళ్ళు కూడా టైం ఇస్తారు. సో ఇక్కడ అదే జరిగింది. మనోడైతే చేప ఉందని తెలిసిన తర్వాత దాన్ని చాలా అంటే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాడు. అటు ఇటు కాకుండా నిదానంగా స్ట్రైట్గా లాగితే బాటిల్ ఊగకుండా వస్తుంది. ఎందుకంటే మన కట్టుబడి కూడా అంత నీట్గా ఉంది కాబట్టి. సో బాటిల్ కట్టుకునేటప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఏదో పైన కట్టేసి అటు ఇటు వేసారంటే కదా బాటిల్ అటు ఇటు ఊగిపోయి చేప తప్పించిపోయిన అవకాశం అయితే ఉంటుంది. సో పైనుంచి కింద వరకు నీట్గా వైర్ దిగే విధంగా అలాగే సీసం పూసలు కరెక్ట్గా కట్టుకోవాలి. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు చేప కూడా మనకి నీట్గా వస్తుంది. లేదంటే చేప తప్పించిపోయిన అవకాశం ఉంటుంది. చాలా మంది డౌట్ ఏంటంటే చేప ఎలా ఉండిపోతుంది అని అంటున్నారు. యాక్చువల్లీ చేప అనేది దాని తల లోపల కట్టడం వల్ల దాని నడుము తిరగడానికి స్పేస్ అయితే ఉండట్లేదు. అందువల్ల బయట తప్పించుకోవడం దానికి అవకాశం లేదు. అదిదా గైస్, వీడియో అయితే కనుక అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫిషింగ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్లో ఏంటంటే పండుగప్పలు రిలేటెడ్ వీడియో అయితే ఆల్రెడీ గోదావరిలో ఏ విధంగా పట్టుకుంటామని చేశాను. అలాగే పాలుపు జల్లలు రిలేటెడ్ వీడియో కూడా చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో రిలేటెడ్ అయితే లింక్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ గైస్.